దేవుని వాక్యంలో ప్రభువుని ఆరాధించుట కొరకు 115వ కీర్తన 115వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతాం. ఈ అధ్యాయంలో కీర్తన 115 మొదటి వచనం, 12వ వచనం, 18వ వచనం చదువుతాం. కీర్తన 115 అధ్యాయం మొదటి వచనం, 12వ వచనం మరి 18వ వచనం చదువుతాం. పేజీ నెంబర్ 513, కీర్తన 115 కొన్ని వచనాలు మనము చదువుకుంటాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. తర్వాత 12వ వచనం, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. 13వ వచనం కూడా చదువుతాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 18వ వచనం చదువుతాం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించుడి. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. మీ పిల్లలుగా మీ సన్నిధిలో చేరి ఉన్నాము. ఈ దినము ప్రభు దినంలో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని మీరు సమకూర్చున్నారు. స్తోత్రాలు ప్రభువా. మీ ఏర్పాట్లో మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచము, వాక్యం ద్వారా మాట్లాడము. ప్రభువా, ప్రతి ఒక్కరూ ఆరాధించినట్లు సహాయం చేయండి. వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. అలాగే ఇంకా అనేక మంది పిల్లలు, మీ పిల్లలైన వారు మీ సన్నిధికి రావాల్సిన వారు ఉన్నారు. అటు వారందరినీ కూడా సమకూర్చి ఆరాధనలో సకాలంలో చేరి రావడం కొరకై మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసునిగా నన్ను కూడా నిలబెట్టి బలపరిచి వాడుకునము. నా నోట నీ మాటలుంచుము. కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20 ప్రకారం మీ దాసుని బలపరిచి వాడుకోండి. మీ సన్నిధిని మా మధ్యన సంచరించవలసిందిగా కోరుచు. మమ్మలను రక్షించుకున్నారు, మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అందువల్ల మిమ్మల్ని ఆరాధించినట్లు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. వందనములు స్తోత్రములతో యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు ఆయన నామానికి తగిన మహిమ మనం ఆరోపించాలని కోరుతున్నాడు. కనుక అందుకే భక్తుడు దావీదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. నీ నామమునకే మహిమను ఆరోపిస్తున్నాం. ఎందుకు భక్తుడు ఇలా మాట్లాడాడు, ఇట్లా అంటున్నాడంటే 12వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కనుక మన జీవితంలో దేవుడు మనలను మరిచిపోలేదు. చూసారా, దేవుడు మనలను మరిచిపోలేదు, మనలను ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. అందువల్ల
అందువల్ల ఆయన మనల్ని మరిచిపోలేదు, మనల్ని ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. అహరోను వంశస్థులను, తర్వాత ఇశ్రాయేలీలను ఆయన ఆశీర్వదించిన వాడుకున్నాడు. అలాగే మనలను కూడా, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారినందరినీ యెహోవా ఆశీర్వదించాడు. ఎందుకు ఆయన మరి తన నామమునకు మనం మహిమ ఆరోపించాలి? అక్కడ భక్తుడు, నీ నామమునకే మహిమ కలుగునుగాక, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించావు. మమ్మలను, మా పిల్లలను, మా వంశాలను, లేకపోతే మా యొక్క జనాంగమును నువ్వు ఆశీర్వదించావు. అందువల్ల అక్కడ 18వ వచనంలో చివరిగా ఆ మాట అన్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాం. దేవుడు మనలను మర్చిపోలేదు, మనల్ని ఆశీర్వదించాడు. మన పిల్లలను, మన పెద్దలను, మన వంశస్థులను, మన యొక్క జనాంగమును ఆయన ఆశీర్వదించిన కారణం చేత మనం ఆయన కృపా సత్యములను బట్టి ఆయన నామానికే మహిమను ఆరోపించవలసిన వారుగా మనం ఉన్నాం. దేవుడు మనలను మరిచిపోలేదు. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మమ్మను మరిచిపోలేదు. ఆయన మనలను విడనాడే దేవుడు కాదు. ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు. అంటే ఇలాగా కొన్ని పర్యాయాలు దేవుడు విడిచిపెట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ మరిచిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడంటేనే కొన్ని పర్యాయాలు దేవుడు కొందరిని మరిచిపోతాడు, కొందరిని విడిచిపెట్టేస్తాడు. అయితే ఆయన యందు భయభక్తులు గల వారిని, ఆయన పిల్లలైన వారిని, ఆయన యొక్క ఏర్పాట్లో ఉన్న వారిని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే వాళ్ళని మరిచిపోకుండా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. అందువలన ఇది మొదలుకొని నిత్యము మేము నిన్ను స్తుతించెదము, నీ నామమును మహిమపరచెదము అనేటువంటి అనుభవము మన జీవితాల్లో ఎంతైనా అవసరంగా ఉంది. చూడండి, దేవుని వాక్యములో దేవుడు ఆశీర్వదిస్తే మన జీవితాల్లో మనకు కలిగే కొన్ని ప్రయోజనాలను చూస్తాం. చాలా ఉంటాయి, వందల్లో ఉంటాయి. కొన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆరాధన చేసినా మనం సరిపోద్ది కనుక కొన్ని ప్రయోజనాలను మనం చూస్తాం. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం ఎలాంటి ప్రయోజనాలను పొందుతాం, లేకపోతే మనకు ఎలాంటి ఆధిక్యతలు దేవుడు కలుగు చేస్తాడనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మొదటిగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. యెషయా 61:9, పేజీ నెంబర్ 621, పేజీ నెంబర్ 621, యెషయా 61:9వ వచనం. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ చెప్పుకొందురు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. వారు యెహోవా ఆశీర్వదించిన జనము. అక్కడ చూడండి, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారు. కనుక యెహోవా ఆశీర్వదించిన జనముగా మనం మొదట చేయబడ్డాం. యెహోవా ఆశీర్వదించిన జనముగా మనం చేయబడ్డాం. చూడండి, అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఆయన ఆశీర్వాదము దేవుడు మన మీద ఉంచినప్పుడు చూసిన వారు, అంటే జనులందరూ కూడా ఏమంటున్నారంట, చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటున్నారు, వారు దేవుని పిల్లలు, వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కనుక చూడండి, ఈ సందర్భాన్ని బట్టి మనకేమవుతుందంటే మనలను, మన పిల్లలను, మన యొక్క కుటుంబాలను మా దేవుడు ఆశీర్వదించినటువంటి అనుభవం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది.
ఎందుకు అంటే దేవుడు ఆశీర్వదించిన జనము లేదా ఆ ప్రజలు ఎలా ఉంటారంటే ఎల్లప్పుడూ సంతోషముగా వాళ్ళు ఉంటారు, ఎల్లప్పుడూ ఆనందించే వారు ఉంటారు. అందుకని అక్కడ చూడండి, మరి 10వ వచనంలో చివరి 2 లైన్లో ఉన్నాయి మాటలు చూద్దాం. చివరి 2 లైన్లో 10వ వచనంలో చివరి 2 లైన్లో నీతి, చివరి 2 లైన్లో కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఎప్పుడైతే యెహోవా మనలను ఆశీర్వదించిన జనముగా మనం చేయబడతామో మనము ఆనందించే ఆ జీవితాన్ని కలిగి ఉంటాం. దేవుని యందు మన ఆత్మ ఉల్లసించేదిగా ఉంటుంది. మన జీవితంలో ఎన్నో గొప్పదైనటువంటి అద్భుతమైన కార్యములు ఆయన జరిగించినప్పుడు మనకు కలిగే ఆనందం గురించి ఇక్కడ రాయబడింది. యెహోవా ఆశీర్వదించిన జనమునకు వాళ్ళ జీవితంలో ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు, ఏ మేలు కూడా చెయ్యక మానడు. దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలకు ఉండేటువంటి ఆధిక్యత ఏంటంటే వాళ్లకు ఏ మేలు చేయక మానడు దేవుడు. వాళ్ళని ఎల్లప్పుడూ మేలులతో తృప్తిపరిచేవాడు. అందువలన దావీదు కూడా అంటాడు, ఏమంటాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నిన్ను మేళ్లతో నింపి ఉన్నాడు, ఆయన నీకు మేలు చేసినాడు కనుక ఆయన నువ్వు సన్నుతించు అని దావీదు కీర్తనలు 103వ కీర్తనలో వ్రాయటాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రజలకు ఏముంటుందంటే సంతోషం ఉంటుంది. ఎలాంటి సంతోషం అది? సంతోషం అంటే ఎలాంటి సంతోషం? లోకంలో ఎన్నెన్నో రకాలైన సంతోషాలు ఉన్నాయి కదా, లోకంలో పలు రకాలైన సంతోషాలు. ఏంటి ఆ సంతోషాలు? కొన్ని కొనుక్కుని సంతోషించే సంతోషాలు ఉంటాయి, కొనుక్కోవాలి, సంతోషాన్ని కొనుక్కోవాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో సమాజంలో కలిగే సంతోషం, లేకపోతే ఏమంటారంటే మనకు సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను బట్టి సంతోషించేది, ఆ కాసేపటి వరకే ఉండే సంతోషం. కానీ ఇంకో సంతోషం ఉంది. ఆ సంతోషం ఏంటంటే చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఏంటి ఆ సంతోషం? పరలోకపు సంతోషం, దేవుడు కలుగు చేసే సంతోషం. కనుక చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గల వారు ఆనందించేటువంటి ప్రజలు ఆయన ఆశీర్వదించిన ప్రజలు. అందుకే వారు ఏం రాయబడిందంటే అక్కడ 9వ వచనంలో జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారు. ఏంటయ్యా ఆ సంతోషం కలిగినటువంటి వాళ్ళు? ఎప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, మీకు ఏ చింత ఏ దిగులు లేదు, ఎప్పుడు కూడా మీరు కలవరపడటం మేము చూడలేదు, ఏ కొదువ ఏ విధమైనటువంటి చింత చీకు లేకుండా మీరు జీవిస్తారు అని అంటే దానికి కారణం ఏంటంటే వారు దేవుని ఆ ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన ప్రజలు. చూడండి, దినాల్లో చాలామంది ప్రజల్లో లేదా చాలా కుటుంబాల్లో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళకు సంతోషం లేదు, వాళ్ళకు ఈ ఆనందం లేదు, వాళ్లకు దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళుగా వాళ్ళు లేకపోవడం చేత వాళ్ళు విచారంలో మునిగిపోతారు, వాళ్ళు చాలా దుఃఖపడవలసిన పరిస్థితుల్లో ఉంటారు. చూడండి, లోకంలో అనేక మంది ప్రజలను మనం చూస్తాం, ఏదో ఒక రకమైన సమస్య, ఏదో ఒక తెగులు వాళ్ళ జీవితాల్లో ఉంటుంది. అనేక మంది అనారోగ్య పరిస్థితులుగా ఉంటారు. అనారోగ్య పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఆ కుటుంబంలో ఉండటం చేత కుటుంబంలో నెమ్మది లేకపోవటం, కలవరంతో కూడిన పరిస్థితి. వాళ్ళు నవ్వుతూ ఉండలేరు, వాళ్ళు నవ్వినా కూడా తాత్కాలికమే, కొంతసేపు ఉండి మళ్ళా మా సంతోషము తొలగిపోయేది. అలాంటి స్థితిలో ఉన్నారు ఈ దినాల్లో చాలామంది ప్రజలు. అయితే దేవుని పిల్లలమైన మనము, ఆయన ఆశీర్వదించబడినటువంటి మనము, ఆయన చేత ఆశీర్వదించబడిన అనుభవంలో సంతోషము కలిగిన జీవితం దేవుడు మనకిచ్చాడు. చూడండి, అది అందుకనే 1 పేతురులో రాయబడింది 1:7 చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషంతో మనం సంతోషించే ఈ ఆశీర్వాదం మనకు దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వదించబడిన వాళ్ళు సంతోషిస్తారంట. చూడండి, 126వ కీర్తనలో కూడా ఆ మాట రాయబడింది. 126వ కీర్తన ఎట్లా సంతోషిస్తారంటే వాళ్ళు 126వ కీర్తన మొదటి 2 వచనాలు సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొందురు. మన నోటి నిండా ఆనందం ఉంటుందంట. దేవుడు మన మధ్యన గొప్ప కార్యాలు చేసినప్పుడు, లేదా దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన నోటి నిండా ఆనందం, మన నోటి నిండా నవ్వు, మనకు మహా ఆనందం, లేకపోతే మన ప్రాణము దేవుని ఆత్మయందు ఉల్లసించేటువంటి ఆ యొక్క అనుభవము యెహోవా చేత ఆశీర్వదించబడిన పిల్లలుగా చేయబడిన వారికి కలిగిన ఆధిక్యత. దేవుని ఆశీర్వాదం మనకు ఆనందాన్ని తీసుకొస్తుంది. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆనందము లేదు. దేవుని ఆశీర్వాదం లేని వాళ్ళకు అంత తెగులు దిగులు, ఏదో ఒక పరిస్థితి, నెమ్మది ఉండదు వాళ్ళల్లో. చూడండి, మా ఇంటి దగ్గర చూద్దాం, మా చుట్టుపక్కల అందరికీ జ్వరాలు వస్తాయి, కానీ మా ఇంటికి మాత్రం ఆ తెగులు రాదు. మా ఇంట్లో మాత్రం ఏమి లేకుండా అంత హ్యాపీగా ఉంటాం. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ చూసినా, ఎవరిని పలకరించినా కానీ జ్వరం, ఎన్ని రోజుల నుంచి, వారం రోజుల నుంచి జ్వరం, 10 రోజుల నుంచి జ్వరం. ఇది టైఫాయిడ్ అన్నారు డాక్టర్లు, లేకపోతే ఇది వైరల్ ఫీవర్ అన్నారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మా ఇంట్లో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ ఏదో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఒక పూట కొద్దిసేపు ఉండి తొలగిపోయే పరిస్థితి. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన జనముగా ఉండటం. అనేక మంది కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేసి జీవనం చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఆ అప్పులు తిప్పలు కూడా ఆయన ఆశీర్వదించినటువంటి ప్రజలకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఆయనే ఏ కొరత లేకుండా పోషించేవాడు, వాళ్ళని పట్టించుకునేవాడు, వాళ్ళని మరిచిపోని దేవుడు. మర్చిపోయాడు అనుకోండి, ఏదైనా అనారోగ్యం వచ్చింది మర్చిపోయాడంటే, ఇంకా ఏదైనా ఇబ్బంది కలిగింది మర్చిపోయాడంటే ఇంక మనం ఆనందించలేం కదా. లేకపోతే ఆయన యొక్క ఏర్పాట్లు ఆయన మహిమపరచలేని పరిస్థితుల్లో పడిపోతాం. అందువల్ల దావీదు అంటున్నాడు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు, ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకంలో మేమున్నాము, ఎల్లప్పుడూ ఆయన మమ్మల్ని గురించి ఆలోచిస్తాడు, ఎల్లప్పుడూ ఆయన మాకు సహాయం చేస్తాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన ఆశీర్వాదమే కారణం. కనుక అందువల్లనే ఆయన కృపా సత్యములను బట్టి ఆయనకు మహిమ ఆరోపించే అనుభవంలో ఎవరుంటారంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన పిల్లలు, వారి సంతతి. వారు ఎవరైతే దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు ఉన్నారో, ఇక్కడ తలంపు ఏంటంటే ఆయన ఏర్పాట్లోకి తీసుకురాబడిన వారు, ఆయన ఏర్పాట్లో ఉన్న కుటుంబాలు, ఆయన ఏర్పాట్లో ఉన్న వారి యొక్క సంతానం ఆశీర్వదించబడినప్పుడు కలిగే ఈ ఆనందము దేవుడు మన జీవితంలో కూడా కలుగు చేసిన వాడుగా ఉన్నాడు. అందువల్ల మనం దేవుణ్ణి ఆయన కృపా సత్యములను బట్టి ఆయనకు మహిమను ఆరోపించే వారంగా మనం ఉండాలి. ఇది ఒకటో సంగతి. రెండవ సంగతి చూడండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం, 2:7, పేజీ నెంబర్ 146, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఇక్కడ ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటే, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. కనుక నీ చేతి పనులను, నీ యొక్క చేతి పనిని దీవించే దేవుడు, నీ చేతి పనిని ఏం చేస్తాడు? దీవించే దేవుడు. నీ చేతి పనిని బట్టి, ఆ చేతి పనిని దీవించినప్పుడు ఏమవుద్దంట? నీకేమీ తక్కువ కాదు. నీకేమి తక్కువ కాకుండా నువ్వు తృప్తిపరచబడేటువంటి జీవితము ఆయన ఆశీర్వాదం ద్వారానే నీకు కలిగింది. చూడండి, దేవుడు మన చేతి పనిని దీవించేవాడు, దేవుడు మన ఉద్యోగాన్ని దీవించేవాడు, దేవుడు మన వ్యాపారాన్ని దీవించేవాడు, దేవుడు మన పంట పొలాలను దీవించేవాడు, దేవుడు మన రాబడిని దీవించేవాడు. కనుక ఏమంటున్నాడంటే అక్కడ, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను గనుక ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతిని ఆయన ఎరుగును గనుక నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చేతి పని ఆశీర్వదించబడుట.
ఉద్యోగాలు దీవించబడుట, వ్యాపారాలు దీవించబడుట అనే ఆశీర్వాదం మన జీవితాల్లో దేవుడు అలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించినప్పుడు మనకేమీ తక్కువ లేకుండా, కొరత లేకుండా, కొదువు లేకుండా మనకు సమృద్ధిగా కలుగజేసే ఆశీర్వాదం. మన చేతి పని దేవుడు ఆశీర్వదించడం ఏంటంటే ఏ కొరత లేకుండా మనం దీవించబడటమే. నీకేమీ తక్కువ కాదు. నీ చేతి పని దీవించబడినప్పుడు నీకేమి తక్కువ కాకుండా సమృద్ధి కలిగిన వ్యక్తిగా నీవు ఆయన ఆశీర్వాదం వలన జీవించేవాడుగా ఉంటావు. కనుక నీ యొక్క చేతి పనిని దీవించినప్పుడు, ఆయన ఆశీర్వదించినప్పుడు నీకు ఆయన ఏమీ తక్కువ లేకుండా సహాయం చేసే దేవుడు. నిన్ను పోషిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ యొక్క పనులు అంటే పనికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, పొలమునకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నీ దీవింపబడదామని వ్రాయబడింది 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదామని వ్రాయబడింది. కనుక దేవుడు మన యొక్క చేతి పనిని, మన ఉద్యోగాన్ని, మన కూలి పనిని దేవుడు దీవించడం ద్వారా మనం ఆశీర్వదించబడిన అనుభవంలో ఏ కొదువ లేకుండా మనం తృప్తిపరచబడే అనుభవము కలిగిన వారం. ఆయన ఆశీర్వాదం వల్ల మనకి వచ్చే రెండు ఆధిక్యత ఏంటంటే మన కొదువలన్నీ కూడా లేకుండా, ఏం తక్కువ కాకుండా మనకు అన్నీ అనుగ్రహించే దేవుడు. చూడండి, చేతి పనులు చేసుకునే వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి విషయంలో ఏ సమస్య కూడా ఉండదు, ఏ లోపం ఉండదు, ఏ కొదువ ఉండదు. చూడండి, అందువలన చేతి పనులు చేసుకునేవాళ్ళు, చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు మనందరం కూడా మనకున్నటువంటి ఈ చిన్న చేతి పనులు లేదా చిన్న ఉద్యోగాల్లో కొదువ లేకుండా మనల్ని తృప్తిపరుస్తున్న దేవుడుగా మనం ఆయన ఆశీర్వాదాన్ని బట్టి మనం చేయబడ్డామని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉన్నాం. కాబట్టి రెండవదిగా మన చేతి పనిని దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనకు ఏమి తక్కువ కాకుండా అనుగ్రహించే దేవుడు. ఈ లోకంలో అక్కడ వ్రాయబడింది, ఈ 40 సంవత్సరములు ఈ అరణ్యములో నువ్వు సంచరించిన సంగతి ఆయనకు తెలుసు. 40 సంవత్సరములు గొప్ప అరణ్యములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావో, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొన్నావో ఆయన తెలుసు. ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని నీ చేతి పనిని ఆశీర్వదించిన దేవుడు, ఆ సమస్యలన్నీ తొలగించి నీకేమి తక్కువ కాకుండా చేసిన దేవుడు, సమృద్ధిగా ఇచ్చే దేవుడు. చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు ఏమైందంట? ఐగుప్తు వాళ్ళకి అన్ని ఇబ్బందులేనంట, ఇశ్రాయేలీయులకి ఏ ఇబ్బంది లేదంట. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి అన్ని ఇబ్బందులే, వాళ్ళకి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు మాత్రం నిర్భయంగా ఉంటూ వచ్చారు. కారణం ఏంటి? వాళ్లకు దేవుడు సహాయము చేస్తున్నాడు, వాళ్ళని దీవిస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. అందువలన ఐగుప్తులో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అయితే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతం మట్టుకు మాత్రం దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండి వాళ్ళకి ఏ సమస్య లేకుండా కాపాడుతూ వచ్చిన పరిస్థితి. కాబట్టి లోకములో ఉన్నవారికి మనకు తేడా ఏంటంటే, మనం దేవుడు ఆశీర్వదించిన వాళ్ళము, దేవుడు ఆశీర్వదించిన అందువలన కలిగే సంతోషాన్ని పొందిన వారము. రెండవదిగా మన చేతి పనులు, మన ఉద్యోగాలను దీవించినప్పుడు మనకున్న సమస్యలన్నీ తొలగించబడి మరి ఏమీ తక్కువ కాకుండా చేయబడిన అనుభవంలో ఈ ఆశీర్వాదము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, మొదటి రాజులు 17వ అధ్యాయం. మొదటి రాజులు 17వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 16వ వచనం. మొదటి రాజులు 17వ అధ్యాయం 16వ వచనం, పేజీ నెంబర్ 298. పేజీ నెంబర్ 298, మొదటి రాజులు 17వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా చెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డెలో ఉన్న నూనె అయిపోలేదు. ఇక్కడ వ్రాయబడిన ఈ మూడో సందర్భం మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటులో మనకు ఏమీ తక్కువ కాకుండా సహాయం చేసే దేవుడు. లోకంలో మరి కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, అంటే చూడండి,
లోకంలో చాలామందికి జీవనోపాధి సరిగా జరగని పరిస్థితి. అక్కడ మనం చూస్తున్నాం, సారేపత్ అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉండింది. ఆ విధవరాలు దగ్గరికి ఏలియా పంపబడుతూ వచ్చినాడు. దైవ సేవకుడైన ఏలియా పంపబడుతూ వచ్చినాడు. విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమెను నిన్ను పోషించాలని ఆమెకు నేను చదివిచ్చాను కనుక నువ్వు సారేపతిలో ఉన్న విధవరాల ఇంటికి వెళ్ళు. అక్కడ ఏముందంటే ఆ ప్రాంతం అంతా కూడా కరువు ఉంది. ఎన్నో ఏండ్ల నుండి వర్షాలు పడట్లేదు, అందువలన కరువు ఉంది. అక్కడ ఆహారం సరిగ్గా లభించుట లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరికి పొమ్మన్నప్పుడు దేవుడు ఏలియా అక్కడ వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఆమె అంటుంది, అయ్యా దేవుని దాసుడులా ఉన్నావు నువ్వు, మరి నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు. మేము నా కుమారుడు నేను సాగముందు ఒక రొట్టె చేసుకుని ఇద్దరం తిని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాము. అంత భయంకరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. నువ్వు వచ్చి నాకు ఒక అప్పం చేసి రొట్టె చేసి అంటున్నావు. మా పరిస్థితి ఎట్లా ఉంది, మేము ఇది ఒక్క రొట్టె చేసుకుని తిని చనిపోదాం అనుకుంటున్నాము. అంత భయంకరమైన పరిస్థితులు నువ్వు వచ్చావు దైవజనుడా అని అన్నప్పుడు ఏలియా అంటున్నాడు, ఏమంటున్నాడు, ముందు నాకు ఒక అప్పం చేసి తీసుకురా, తర్వాత మీకు అప్పాలు చేసుకుని తినండి. ఎప్పుడైతే దైవజనుడు చెప్పినట్లుగా ఆమెకు అప్పం చేసి ఏలియా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వెళ్ళి మీరు కూడా అప్పాలు చేయకూడదు అని చెప్పాడంట ఆయన. చెప్పంగానే వెళ్ళింది. చూసినప్పుడు ఆ కొండలో అంతకుముందున్న పిండంతా చేసి తెచ్చి రొట్టె చేసి కాల్చి ఆయనకి ఇచ్చేస్తే ఇంకేముంటుంది దాంట్లో. అక్కడ పరిస్థితి అట్లా ఉంది, విపరీతమైన కరువు, పిండి లేదు, నూనె లేదు, ఎంతో కొరతగా ఉంది, కొనుక్కుందామన్నా లేదు, అసలు ఆహారమే దొరకని పరిస్థితి ఏర్పడిపోయినప్పుడు ఆమె దైవ సేవకుని మాట ఆమె విని ఏం చేసిందంట, ఒక అప్పం చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళి ఇప్పుడు అప్పములు తయారు చేసుకో. ఆమె అనుమానించలేదు. అది అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆమె అనుమానించలేదు. ఆమె వెళ్ళి ఏం చేసిందంటే ఆ కుండలో పిండి తీద్దామని చేపెడితే పిండి వస్తూ ఉందంట. నూనె బుడ్డలో నూనె తీసుకుంటే ఇంకా నూనె వస్తూ ఉందంట. అందుకే ఏలియా అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనం అక్కడ రాయబడిన మాట, 13-14 చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిల్లో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇచ్చి ఉన్నాడు అని అన్నాను. ఇక్కడ ఏమన్నాడంట, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అంటున్నాడు, నీ నూనె అయిపోదు, నీ పిండి తక్కువ కాదు, నీ బుడ్డిల నూనె అయిపోదు. కనుక సారేపతులో ఉన్న విధవరాలు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ కరువు కాలంలో వాళ్ళని పోషించడానికి దేవుడు ప్రవక్తను పంపిస్తూ వచ్చాడు. ఆ ప్రవక్త చెప్పినట్టు చేసినప్పుడు ఆ కుటుంబంలో ఆ కరువు తీరే వరకు వాళ్ళకు ఆహారానికి ఏ ఇబ్బంది లేకుండా. అక్కడ చూడండి, ఏలియాకు అప్పం చేసి ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంట, 15-16 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చలవిచ్చున్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనము చేయిస్తూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా చలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కనుక దేవుడు చలవిచ్చినట్లు ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, తర్వాత తక్కువ కాలేదు, నూనె బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. ఇది దేవుడు ఆశీర్వదించిన వారికి జరిగే ఆధిక్యత. కరువులో కూడా పోషించబడుట. అక్కడ సారేపతు విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియాకు చెప్పాడు, నువ్వు సారేపతుకి వెళ్ళు, అక్కడ విధవరాలు ఉంది, ఆమెకు చెప్పాను నేను నిన్ను పోషించాలని, ఆమెతో మాట్లాడాను, నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నీకు ఆహారము ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితి, ఆ కరువు పరిస్థితుల్లో సారేపతు విధవరాలని తన కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఆమె కుటుంబం వారు ఏం చేస్తున్న వచ్చారంట, అనేక దినములు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసి వచ్చిన ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. సారేపతు విధవరాలి ఇంటి కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు. ఆ ఊరంతా కరువే, ఊరంతా ఆహారం లేదు, ఎక్కడ చూసినా కూడా ఆహారం దొరకట్లా. ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్నారు. పంటలు లేవు, పొలాలు లేవు, నీళ్లు లేవు, కాలువలు లేవు, వర్షాలు లేవు. వర్షాలు లేదు పంటలు పండుతాయా?
అలాంటి దినాల్లో బాగా కరువు వచ్చేసినప్పుడు ఆ విధవరాలు యెహోవా చేత ఆశీర్వదించబడిన ఆ విధవరాలు కుటుంబము ఏ కొదో లేకుండా తృప్తిపరచబడింది. అలాంటి ఆధిక్యత ఆ కుటుంబానికి దేవుడు కలుగు చేశాడు. కాబట్టి మన దినాల్లో కూడా, మన జీవితంలో కూడా ఇలాంటి దేవుడు ఏ కొదువ లేకుండా మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఏనాడైనా అంటే ఇట్లా చెప్పాలి, ఎవరైనా పస్తులు ఉన్నారా మీ ఇంట్లో అంటే ఏం చెప్తారు? ఉన్నారా ఎవరన్నా? దేవుడిని నమ్ముకున్న తర్వాత, అయ్యా నేను దేవుడిని నమ్ముకున్నాను, రక్షించబడిన ఇన్నాళ్ళైంది, నేను పలానా రోజు పస్తున్నాను, అన్నం లేక ఒక రోజు మేము గడపాల్సి వచ్చిందని చెప్పే పరిస్థితి ఎవరికైనా ఉందా? అంటే అలాంటి అనుభవం ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఎట్లా వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేస్తారు. మా జీవితంలో మేము కూడా చూస్తాం కదా, మాకు చాలినటువంటి ఈ ఆదాయంలో ఒక్కోసారి కష్టమే, ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ గింజలు ఉండవు, వండడానికి ఏముండవు, అయినప్పుడు కూడా ఆహారం, మంచి ఆహారంతో మేము తృప్తిపరచబడిన అనేక దినాలను మేము చూసాం. కనుక లోకమంతా కూడా ఏమి లేకపోవచ్చు, నీ ఇంట్లో మాత్రం తృప్తిగా, ఏమి తక్కువ కాకుండా తృప్తిగా నీకు కలుగు చేసే ఈ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చినవాడు కూడా. మేము చూస్తాం కదా, ఈరోజు ఉపవాసం ఉందామని అనుకుంటాం, ఒక్కోసారి అనుకుంటాం ఈరోజు ఉపవాసం ఉందామని అనుకుంటాం. ఎట్ల నుంచి వస్తుందో తెలియదు, మంచి ఆహారం వస్తుంది. అసలు తిందాం అనుకున్న దానికంటే మంచి ఆహారం వస్తుంది. అది ఏమైనా బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా పరమాన్నం అవ్వచ్చు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఎవరో వాళ్ళు దిక్కొచ్చేస్తారు, ఇది మీకోసమే తినండి అంటారు. అప్పుడు అనుకుంటాం, దేవుడు మా కోసం పంపించాడు కాబోలు. కనుక ఇట్లా మనకు ఏమి తక్కువ కాకుండా మనం చేసి మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఇదిగో ఈరోజు నేను పస్తున్నానని చెప్పడానికి వీలైనటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు కలుగు చేసిన వాడుకున్నాడు. అది కూడా విధవరాలిని ప్రేమించిన దేవుడు, విధవరాలు ఇంటి వారిని ఆ కొదవలో నుంచి వారిని బయటపడవేసిన దేవుడు. అలాంటి వాళ్ళుగా మనము మన జీవితంలో ఏమి తక్కువ కాకుండా, కుండలో పిండి తక్కువ కాలేదంట, నూనె అయిపోలేదంట. ఆ కరువు దినాలు తీరే వరకు ఆమె కుటుంబము అద్భుతంగా పోషించబడిన ఆశీర్వాదం దేవుడు మన జీవితాల్లో కూడా కలుగు చేసిన వాడుకున్నాడు. ఇది మూడవది. నాలుగవది చూడండి, కీర్తన 128. కీర్తన 128 మొదటి 2 వచనాలు, లేకపోతే మొదటి 4 వచనాలు. కీర్తన 128 మొదటి 4 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. కనుక ఇక్కడ 4వదిగా మన జ్ఞాపకం చేయబడుతున్న ఈ సంగతి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు. చేతుల కష్టార్జితాన్ని, చేతి పనిని ఆశీర్వదించడం వేరు, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించడం వేరు. చేతి పని అంటే మనం చేసుకునే పనిని దేవుడు దీవించాడు. కష్టార్జితం అంటే కష్టపడి సంపాదించిన దాన్ని ఆశీర్వదించే దేవుడు, కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడు. చాలామంది జీవితాల్లో చూస్తాం, జీతాలు తీసుకోవడం వరకే చూస్తాం, జీతం ఇంటికి రాదు. వస్తుందా? చాలామంది నేను గమనించాను, జీతం ఇంటికి వెళ్దు, మధ్యలోనే అక్కడ ఏమైనా ఒక ఆఫీస్ అనుకోండి, ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఆ ఫ్యాక్టరీ నుంచో ఆఫీస్ నుంచి బయటకు వచ్చే లోపల వరుసగా కట్టుకుంటూ వెళ్ళాలి. అన్నయ్య ఏంటంటే మధ్యలో ఏదో అవసరమైంది, అప్పు చేశాడు, ఒక 1000 అప్పు ఇవ్వు, ఒక 2000 అప్పు ఇవ్వు, ఒక 500 అప్పు ఇవ్వు, అప్పు చేశాడు. ఇప్పుడు మొత్తం అన్నీ కట్టుకుంటూ వెళుతున్నాడు. బయటకు వచ్చేసరికి చూస్తే ఏమిలే, పిల్లలకి మిఠాయి కొందాం అనుకున్నాడు, చూస్తే డబ్బులు లేవు. జీతం వచ్చిన రోజునే ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే లోపునే ఎందుకంటే నేను ఫ్యాక్టరీలో చేసి కాబట్టి చెప్తున్నాను, ఫ్యాక్టరీ యొక్క అనుభవం చెప్తున్నా. మధ్యలో ఏదో అవసరమైంది, ఏదో డబ్బులు దిక్కుంటాం వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం చేస్తారంటే అడిగి కూర్చుంటారు గుమ్మం దగ్గరే. బయటకు రాగానే చేసి ఆపుతాడు వాడు. ఏంటన్నా అంటే 1000 దిక్కున్నా గుర్తులేదా అంటాడు. ఆహా నిజమేనన్నా, 5000 వచ్చింది అనుకోండి, 10,000 వచ్చింది అనుకోండి, 1000 ఇచ్చాం, ఇంకా 9,000. కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకోటి ఉంటాడు, ఏంటంటే గుర్తులేదా, వడ్డీకి దిక్కున్నాక వడ్డీ డబ్బులే అంటాడు వాడు. ఆడు 2000 వడ్డీ. ఇట్లా కట్టుకుంటూ గేట్ బయటకు వచ్చేసరికి ఏమీ లేకుండా ఉట్టి చేతులు తింటికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. ఖాళీ చేతులు తింటికి వెళ్ళారు. వాళ్ళ కష్టార్జితం అక్కడే
అందరికీ వాళ్ళు పనిచేసుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేక కష్టార్జితం వాళ్ళు అనుభవించలేని పరిస్థితిలో పడిపోయినారు. దేవుడు ఒకసారి వాగ్దానం నాకు ఇచ్చాడు, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. కనుక అట్లాంటి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. మన జీవితాల్లో మనం తీసుకున్న జీతము ఇంటికి చేరేటట్లుగా, ఆ జీతం ద్వారా మనం తృప్తిపరచబడేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు మన జీవితాల్లో మనకు కలుగు చేసిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, కొంతమంది అంట జేబులో పెట్టుకుంటారంట, జీతం జేబులో పెట్టుకుంటారు. కానీ ఇంటికి వచ్చి చూసేసరికి జేబులో ఏమి ఉండవు. ఏంటి కారణం? జేబుకి ఎక్కడో కన్నం ఉంటుంది, అవి జారిపోతాయి. లేకపోతే బస్సులో ప్రయాణం చేసి మనోడు చక్కగా ఊహించుకుంటూ ఉంటాడు, ఈరోజు మనం మంచిగా బిర్యానీ చేసుకోవాలా, జీతం వచ్చింది అనుకుంటూ ఊహల్లో తేలుతుంటాడు కదా. వీళ్ళు పక్కన కూర్చున్నవాడు ఎవడు ఉంటాడు కదా, దొంగ లేపేస్తాడు, దొంగ కొట్టేస్తాడు. అప్పుడేమో ఇంటికెళ్ళి చూడంగానే ఇవాళ బిర్యానీ అంటాడు, చూడంగానే ఏం లేవు, కాగితాలు తప్ప. కనుక నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించే ఈ ఆశీర్వాదము దేవుడు మన జీవితాల్లో మనకు కలుగు చేయటం అనేది చాలా గొప్ప ధన్యత. జీతం అనేది ఇంటికి రాకపోతే ఆ నెలంతా ఆ ఇంటికి కష్టాలు అంత ఇంత కాదు. జీతం ఇంటికి రాలేదనుకోండి, ఆ జీవనోపాధి ఏమిటి, ఆ నెలంతా ఇబ్బందే కదా. అందువలన నీవు కష్టపడిన నీ కష్టార్జితమును నేను ఆశీర్వదిస్తాను, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు కనుక నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానని దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని కూడా మన జీవితాల్లో కలుగు చేసిన దేవుడు. ఇక్కడ 4 ఆశీర్వాదాలు చూసాం. మొదటిది ఏంటి చెప్పండి? మొదటి ఆశీర్వాదం, మన పిల్లలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడిన అనుభవం, సంతోషంతో జీవించే అనుభవంలో దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు కలుగు చేశాడు. రెండవది ఏం చూసాం? నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు నీకు ఏ తక్కువ లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడటాన్ని చూసాం. మూడవది ఏం చూసాం? నీకేమీ తక్కువ కాకుండా నీ తొట్టిలో పిండే తగ్గిపోదు, నూనె అయిపోదు. అలాంటి ఆశీర్వాదం, కరువులో కూడా పోషించబడేటువంటి ఆశీర్వాదాన్ని మనము చూసాం. నాలుగవది మనం ఏం చూసామంటే, మన కష్టార్జితాన్ని మనం అనుభవించే ఆశీర్వాదం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఇవన్నీ కూడా వెరసి మన జీవితంలో సంభవించాలంటే ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం అవసరం. ఏంటి ఆశీర్వాదం? కీర్తన 3వ అధ్యాయం చూడండి, దయచేసి ఆ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుంటాం. కీర్తన 3వ అధ్యాయము. ఇవన్నీ మన జీవితాల్లో ఈ ఆశీర్వాదాలన్నీ పొందాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక మంచి ఏర్పాటు మనకు జరగాలి. చూడండి, కీర్తన 3వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 3:8, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం రక్షణ ఆశీర్వాదం. రక్షణ ఆశీర్వాదం లేకుండా ఈ ఆశీర్వాదాలు ఏమీ నీకు రావు. అందుకే ప్రభువు నిన్ను రక్షించాడు, ప్రభు నిన్ను విమోచించాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించి నిన్ను విమోచించుకొని నిన్ను రక్షించుకొని రక్షణ ఆశీర్వాదం నీ మీదకి ఆయన తెచ్చిన వాడుగా ఉన్నాడు. రక్షణ ఆశీర్వాదంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఏర్పాట్లో వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి కుటుంబాలు ఆనందించడానికి ఆశీర్వదించబడ్డారు. అలాగే వాళ్ళ చేతి పనుల్లో, అలాగే వాళ్లకు కలిగిన ఆ యొక్క ఆకలి దప్పుల్లో ఆ తృప్తిపరచబడిన ఆశీర్వాదం, తర్వాత కష్టార్జితాన్ని అనుభవించే ఆశీర్వాదం. దేవుడు మనకు అలాంటి ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి కారణమైంది ఏంటంటే రక్షణ ఆశీర్వాదం. ఈ రక్షణ అనుభవంలో మనల్ని తీసుకొచ్చే దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి అనుభవంలో ఇవన్నీ కూడా మన జీవితంలో కలుగు చేసిన ఆశీర్వాదాల వల్ల మనము ఆ మేలును పొంది తృప్తి పొందుతున్న వారంగా మనమున్నాం. అందువలన ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? దేవుడు మమ్మలను మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని రక్షణ ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. ఇంకా అంతేకాక అనేక ఆశీర్వాదాలను దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎఫెసీ 1:3 వ్రాయబడింది, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందే. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఈ లోక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా రక్షించబడిన రక్షణ ఆశీర్వాదం మన జీవితాల్లో మనం కలిగి ఉండటం ద్వారానే ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించిన వాడుకున్నాడు. అందువల్ల
మనం ఏం చేస్తాము? అయ్యా మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును. ఎందుకంటే నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని, మా పిల్లలను, మా వంశాలను, మా కుటుంబాలను ఆశీర్వదించావు. మేము ఇది మొదలుకొని నిరంతరము నిన్నే స్తుతిస్తాము అని ఆ అనుభవంలో, ఈ ఆశీర్వదించబడిన ఆ అనుభవాలు కలిగిన వారందరూ కూడా అలాగా దేవుడిని ఘనపరిచేవారు ఉండాలనేదే దేవుడు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి, బిగ్గరగా ఆరాధించండి.